ఎవరిది నిర్లక్ష్యం? ఈ ప్రశ్న గత 24 గంటల నుంచి ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు. ఎవరిది నిర్లక్ష్యం? ఈ ప్రమాదానికి కారకులెవరు? ఎవరిది నిర్లక్ష్యం? ఈ ప్రమాదానికి కారణభూతులమైన వాళ్ళను ఇప్పటిదాకా చర్యలు తీసుకొని వాళ్ళనందరినీ కూడా అడగాల్సిన ప్రశ్న. ఎవరిది నిర్లక్ష్యం? ఇన్ని ప్రాణాలు పోయినా సరే ఇప్పటికీ కూడా వాళ్ళ బాధ అరణ్య రోదనగా మాత్రమే వినిపిస్తున్న పరిస్థితుల్లో ఎవరిది నిర్లక్ష్యం? ఈ నిర్లక్ష్యం ఎవరిది అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరు అడుగుతూనే ఉన్నారు, కానీ సమాధానం మాత్రం వినిపించట్లేదు. కారణం చాలా క్లియర్. ఎందుకంటే ఎవరు ఎలాంటి కార్యక్రమం చేసినా, ఎలాంటి పని చేసినా ఇప్పుడు పోయిన ప్రాణాలను అయితే ఎవరు తీసుకురాలేరు. కానీ ఈ నిర్లక్ష్యం ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం వెతికితే మాత్రం కనీసం భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆపేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారే ఆ తప్పు మాది కాదంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రారంభమైనది డ్రైవర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఆ డ్రైవర్తో పాటు ఆ ట్రావెల్స్ యజమానుల నుంచి స్టార్ట్ అయితే అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఇదే సమాధానం వినిపిస్తుంది. తప్పు మాది కాదు, కానీ తప్పైతే జరిగిపోయింది. ఎవరిది నిర్లక్ష్యం అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకని పరిస్థితుల్లో ఆ సమాధానాన్ని వెతికే ప్రయత్నమే ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తోంది. ఎందుకంటే ఈ నిర్లక్ష్యం ఖరీదు దాదాపుగా 19 కుటుంబాలు. ఈ నిర్లక్ష్యం ఖరీదు ఆ 19 కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులది, వాళ్ళ భవిష్యత్తుది. ఇందులో ప్రాణాలు పోయిన వాళ్ళవి కేవలం కుటుంబ సభ్యులే కాదు, ఆ కుటుంబ పెద్దల ప్రాణాలు కూడా పోయాయి. ఆ కుటుంబం మీద ఇప్పుడు బతికేది ఎలా? నిజంగానే ప్రభుత్వాలు ఇచ్చే 5 లక్షలు 10 లక్షల ఎక్స్కేషాతో వాళ్ళ లైఫ్లు బాగుపడతాయా? నిజంగానే కోల్పోయిన మనిషిని ఆ డబ్బులు రీప్లేస్ చేయగలుగుతాయా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, కానీ సమాధానం మాత్రం ప్రస్తుతానికి ప్రతి ఒక్కరి నుంచి మౌనంగానే కనిపిస్తుంది. ఆ మౌనం ఈ ప్రశ్నకు సమాధానం అయితే ఖచ్చితంగా కాదు. నిజంగానే ఈ నిర్లక్ష్యం ఎవరిది అనే ప్రశ్న అడిగినప్పుడు ఎవరికి వాళ్ళదైన వర్షం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ డ్రైవర్ చెబుతున్న మాట, ఎవరైతే ఆ బైక్ నడిపారో ఆ బైకు పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ బైక్ నడిపిన బైకర్ ఎవరైతే ఉన్నారో తన కారణంగానే ఇంత పెద్ద ఘటన జరిగింది అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం తనది కాదు అనే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అదే ప్రశ్నని అధికారులను అడిగితే అధికారులు ఆ నిర్లక్ష్యం అన్నది ఆ డ్రైవర్ దగ్గరే ఉంది అని చెప్తున్నారు. ప్రయాణికులు ప్రశ్నించినా సరే ఆ ప్రయాణికులు కూడా ఆ నిర్లక్ష్యం డ్రైవర్దేనేమో అనే మాట వినిపిస్తుంది. ఎందుకంటే ఆ ఘటన జరిగిన తర్వాత చిన్నపాటిగా అక్కడ మంటలు కనిపించిన తర్వాత లోపల ఉన్న వ్యక్తుల్ని అప్రమత్తం చేసి వాళ్ళందరినీ బయటికి దింపకుండా తనదైన శైలిలో దానికి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన అందులో భాగంగానే ఇప్పుడు 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినాయి అన్నదైతే మనకు అర్థమవుతుంది. సో ఆ నిర్లక్ష్యం ఎవరిది అంటే ఆ నిర్లక్ష్యం డ్రైవర్ది అంటూ చాలామంది చెప్తున్నారు, కానీ ఆ డ్రైవర్ మాత్రం ఆ నిర్లక్ష్యాన్ని తనపై నుంచి తీసుకెళ్లి ఆ బైకర్ మీద వేసేస్తున్నారు. ఆ బైకర్కి సంబంధించిన నిర్లక్ష్యాన్ని కూడా మనం ఇక్కడ చూడాల్సింది. ఎందుకంటే ఏదైతే ఆ ఘటన జరగడానికి కొద్దిసేపటి ముందు ఒక పెట్రోల్ పంపులో ఆయన వ్యవహరించిన తీరు, ఆ తర్వాత అతను ఖచ్చితంగా మద్యం సేవించే ఉన్నాడు అన్న విషయానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అలా మద్యం సేవించి ఇలా రహదారుల మీదకి రావడం అనే దాని నిర్లక్ష్యం అన్నరా? ఆ నిర్లక్ష్యానికి ఇవాళ జరిగిన ఆ నష్టం ఎవరైతే ఉందో ఆ నష్టాన్ని భర్తీ చేయాల్సిన వ్యక్తులు ఎవరు? అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ మనకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ నిర్లక్ష్యం ఏంటంటే ఇలా ఫిట్నెస్ లేని బస్సులు, ఇన్సూరెన్స్ లేని బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సులు రోడ్ల మీద తిరుగుతుంటే పట్టించుకొని అధికారులకు కూడా నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ప్రభుత్వాలకు కూడా చూడాల్సింది, ఎందుకంటే ఈ నిర్లక్ష్యంలో ప్రభుత్వాల పాలు కూడా మనకు కనిపిస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి పడితే వాళ్ళకి ఈ ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన పర్మిషన్లు ఇచ్చేయడము, ఆ పర్మిషన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ నియమ నిబంధనలు నిజంగానే పాటిస్తున్నారో లేదో, అధికారులు చెక్ చేస్తున్నారో లేదో పట్టించుకొని ప్రభుత్వం అన్న నిర్లక్ష్యం కూడా మనకు కనిపిస్తుంది. సో ఎవరిది నిర్లక్ష్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ప్రతి ఒక్కరి వైపు వేలైతే కనిపిస్తుంది. అయినా సరే వాళ్ళందరూ చెప్తోంది తప్పు మాది కాదు, ఆ తప్పిదం జరిగింది, ఆ తప్పు అయితే మాది కాదు అని చెప్తున్నారు. అది సమంజసమేనా? అలా కోల్పోయిన ప్రాణాలకు సమాధానం చెప్పేది ఎవరు? ఆ వైపుగా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. అదే సందర్భంలో అధికారులకి, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన యజమానులకి, డ్రైవర్ దగ్గర నుంచి ప్రారంభిస్తే ప్రతి ఒక్కరు ఇందులో ఆ నిర్లక్ష్యాన్ని తమ బాధ్యతగా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం ఖరీదు ఇవాళ 10ల సంఖ్యలో ప్రాణాలు, ఆ కుటుంబాలకు సంబంధించిన భవిష్యత్తు. మనం చూసాము నెల్లూరులో ఒక కుటుంబమే, భార్య భర్త 2 పిల్లలతో సహా ఇవాళ మృత్యుపాత పడితే ఆ కుటుంబం పూర్తిగా ఇవాళ మాయమైపోతే ఆ కుటుంబ సభ్యులు, ఆ బంధుమిత్రుల పరిస్థితి ఏంటి? అదే సందర్భంలో ఒక తల్లి కొడుకు బయలుదేరి వెళ్ళేటప్పుడు అక్కడ అలా మృత్యువాత పడితే ఆ కుటుంబాల్లో మిగిలిన సభ్యులకు సంగతి ఏంటి?
కష్టపడి చదివి పెంచి ఇవాళ ఓ ఉద్యోగం సంపాదించి బెంగళూరులో స్థిరపడ్డారన్న కూతురు ఇవాళ కారణాన్ని లోకాలకు వెళ్ళిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని ఓదార్చేవాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే. ఈ సమాధానం వెతికే క్రమంలో మనకి వస్తున్న ఎన్నో సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారుల మధ్యలో ఉన్న ఆ నిర్లక్ష్యం అన్నది ఒకవైపు కనిపిస్తుంటే లెక్కలేనితనం కూడా మరోవైపు కనిపిస్తుంది. ఒక ఘటన జరిగిన తర్వాత ఆ ఘటనకు బాధ్యులు ఎవరో అని వెతికే క్రమంలో కూడా అక్కడ నిర్లక్ష్యం అన్నది చాలా కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అందులో భాగంగానే ఆల్రెడీ రోడ్డు మీద పడిన బైకును గుద్దడం వల్లనే ఇలాంటి ఘటన జరిగింది అంటూ నిన్న పోలీస్ అధికారి ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ విమర్శల పాలవుతుంది. ఇక ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే అక్కడున్న పూర్తి సమాచారం తెలుసుకోకుండానే మాట్లాడారన్న అనుమానాలు, దానికి ప్రతిగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవి సరిపోవు అన్నట్టు ఆ బస్సు ఏదైతే ట్రావెల్స్ యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యం చేసిన వ్యాఖ్యలు కూడా ప్రతి ఒక్కరి ఆగ్రహాలకు కారణమవుతున్నాయి. తప్పు మా సైడు లేదు, నియమ నిబంధనల ప్రకారమే మేము బండి నడుపుతున్నాము, ఫిట్నెస్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, కాబట్టి జరిగిన ఘటన కేవలం ప్రమాదం మాత్రమే, కాబట్టి దానికి సంబంధించిన విషయాన్ని మీరు నేరంగా మీరు మాట్లాడకండి, మమ్మల్ని నేరస్తుల్ని చేయకండి అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ కూడా ఇక్కడ బాధ్యతారాహిత్యంగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా జరిగిన ఘటన, ఆ జరిగిన సమయము, అది జరిగిన పద్ధతి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ పరిణామాల తర్వాత ప్రభుత్వం కానివ్వండి అధికారులు కానీ వ్యవహరించిన తీరు, రెస్పాండ్ అయిన విధానం, ఇవన్నీ కూడా ఇవాళ విమర్శల పాలవుతున్న నేపథ్యంలో కొన్ని పాయింట్స్ మాత్రం ఇక్కడ మనము పాజిటివ్గా చూడాలి. ఎవరైతే మృతులు ఉన్నారో, క్షతగాతులు ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా సాయం చేసేందుకు ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి. కానీ ఆ సాయం నిజంగానే సరిపోతుందా? అక్కడ ఘటన జరిగింది అని తెలవంగానే ఫాస్ట్గా వచ్చిన ఫైర్ సిబ్బంది కానివ్వండి, అక్కడికి వెంటనే చేరుకున్న డిఐజీ కానివ్వండి, పోలీసు వ్యవస్థ కానివ్వండి, అక్కడ బయటపడ్డ వాళ్ళను తీసుకొని వెళ్ళి ఎవరైతే హాస్పిటల్స్లో చేయించారో వాళ్ళందరికీ సంబంధించిన విషయాలు కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా పాయింట్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అందులో కొన్ని ప్రశ్నలు అయితే మాత్రము ఆన్సర్ వెతకాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఘటన తర్వాత బయటపడ్డ ప్రజా భద్రతా వైఫల్యం లాభాల కోసం ప్రాణాల విలువను శూన్యంగా చూస్తున్నారా ఈ రవాణా వ్యవస్థ అన్న ఒక ప్రశ్న అయితే మనకు వినిపిస్తుంది. ఇక భద్రతా నిబంధనలు కాగితాలపై మాత్రమే కనిపిస్తాయా? నియంత్రణ లేక రోడ్లపై మరణ రథాల్లా దూసుకెళ్తున్న ఈ ప్రైవేటు బస్సుల లైసెన్సు, ఫిట్నెస్, చెక్ పోస్టులు ఇవన్నీ కేవలం ఫార్మాలిటీలు మాత్రమేనా? ప్రమాదాలు జరిగితే ఆ తర్వాత ఏర్పాటయ్యే కమిటీలు, ప్రకటనలు, నివేదికలు ఇవన్నీ కనిపిస్తున్నాయి, కానీ మార్పులో మాత్రం శూన్యమనే విమర్శలే వినిపిస్తున్నాయి. ఘటన సమయంలో ప్రజలను కేవలం రక్షణకర్తలుగా మాత్రమే చూస్తున్నారు, వీడియోదారులుగా మాత్రమే భావిస్తున్నారనే సమాజం ఏదైతే ఉందో వాళ్లపైన కూడా మండిపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము, అధికారులు, ట్రావెల్స్ లాబీ ఇవన్నింటినీ దాటి ఈ ముగ్గురు నిర్లక్ష్యం చేరి పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పోయినట్టుగా మనకు అనిపిస్తోంది. దీనికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? సమాధానం లేకపోయినా, పరిష్కారం రాకపోయినా కర్నూలు లాంటి ఘటనలు కేవలం గణాంకాలుగా మాత్రమే మిగిలిపోతాయంటూ నిపుణులు ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీని మీద ఒకసారి ప్రయత్నించి దీని గురించి పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు ఈ నిర్లక్ష్యం ఎవరిది? ఈ నిర్లక్ష్యం ఏదైతే దానికి సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉందో ఇది ప్రాణాలు నిజంగానే పోవాలా అనే విషయాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు మాజీ ఆర్టీఏ కమిషనర్ గాంధీ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. ఒకసారి సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఇవాళ ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న ఒకటే, నిజంగానే ఎవరిది నిర్లక్ష్యం? ఇన్ని ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా ఒకరు మరొకరి మీద ఈ నెపాన్ని నెట్టుకుంటున్న పరిస్థితి చూస్తుంటే ఈ ప్రాణాలు పోవడానికి కారణభూతులు ఎవరు, ఆ కారణం ఏంటి అని వెతికే ప్రయత్నంలో అందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, ఎవరిది నిర్లక్ష్యం అని. మీకేమనిపిస్తుంది? సార్ నమస్కారం అండి. సార్, నిర్లక్ష్యం కంటే కూడాను బాధ్యత రాహిత్యం, చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమం. మనం ఈ బస్సు విషయమే తీసుకుంటే ఇది ఒరిజినల్గా డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ కాబడింది. అవును. సీటర్ బస్సుగా ఇది రిజిస్ట్రేషన్ కాబడింది. 43 సీట్లు మాత్రమే ఉండవలే. స్లీపర్ బర్త్ అవకాశం లేదు. స్లీపర్ బస్సుగా రిజిస్ట్రేషన్ కాలేదు. స్లీపర్ బస్సుగా అనాథరైజ్డ్గా మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 52ను వైలేట్ చేస్తూ లోపల బెర్తులు ఏర్పాటు చేశారు. చేసిన విధానంలో కూడా
AIS 115 అని నిబంధనలు ఉన్నాయి. స్లీపర్ బస్సు అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ స్లీపర్ బస్సు యొక్క నిర్మాణంలో ఏమేమి వాడాలి అనేటటువంటి నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు అందులో ఉన్నాయండి. ఓకే, అసలు ఇది బస్సుగానే స్లీపర్ బస్సుగానే రిజిస్ట్రేషన్ కాకపోతే ఇంకా 115ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగిన పరిస్థితి వస్తుంది? ఇది కేవలము యాజమాన్యం యొక్క పూర్తి బాధ్యత రాహిత్యము, చట్టాన్ని ధిక్కరించి చట్టాన్ని ఉల్లంఘించి చేసినటువంటి వ్యవహారం. ఇలాంటి ఇంకా చాలా ఉండవచ్చు. నేను ప్రస్తుతానికి దీని వరకే నేను మాట్లాడతాను. ఈ బస్సుకి 2 సంవత్సరాలకి ఫిట్నెస్ కూడా ఉంది, అంటే 2027 వరకు కూడా ఉంది. అంటే 2025 ఈ సంవత్సరంలోనే దీనికి ఫిట్నెస్ రెన్యువల్ చేయించారు. ఎక్కడ చేయించారు? రాయగడ, ఒరిస్సాలోని రాయగడలో ఆర్టీఓ ఆఫీసులో దీనికి ఫిట్నెస్ రెన్యువల్ జరిగింది. మరి ఫిట్నెస్ రెన్యువల్ జరిగినప్పుడు బండిని తనిఖీ చేసి బండి ప్రమాణాలకు సరిపడ్డట్టుగా ఉందా లేదా అనేది చూసుకుని అప్పుడు మాత్రమే ఫిట్నెస్ రెన్యువల్ చేయవలసి ఉండగా, సీట్ బెర్త్లు ఉన్నటువంటి ఈ బస్సుని ఎలా రెన్యూ చేశారు అనేది అధికారుల వైఫల్యం, అధికారుల బాధ్యత రాహిత్యం, వారి మీద చర్య తీసుకోవాల్సింది. మరి యజమాని ఎందుకు ఇలా పాల్పడ్డాడు? ధనాశ మీద, లేకపోతే నన్ను ఎవరు పట్టుకుంటారులే అనేటటువంటి నిర్లక్ష్యమా, నాకు అండదండలు ఉన్నాయి అనేటటువంటి అహంభావమా, నిర్లిప్తత, నన్ను ఎవరు పట్టుకోరు అనేటటువంటి తెగింపు అనేది ప్రజలే నిర్ణయించాలి. చెప్పండి మీరు. రిజిస్ట్రేషన్ ఇతర రాష్ట్రాల్లో చేయడానికి కారణం అయితే ట్యాక్స్ కి సంబంధించిన కొన్ని పరిమితులు ఉన్నాయి, దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు లాభం ఉంటుందనే ఉద్దేశంతో వేరే రాష్ట్రాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, దాన్ని చాలా మంది యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ మీరు అన్నట్టుగా ఫిట్నెస్ కూడా ఇతర రాష్ట్రాల్లో చేయించి వాటిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాల్లో తిప్పడము అంటే ఏంటి? అసలు ఏం స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు? ఖచ్చితంగా ఇది మన ఇక్కడ ఈ అధికారుల లోపం. బండిని తనిఖీ చేయాల్సింది అక్కడ ఫిట్నెస్ రెన్యువల్ అయినప్పటికీను ఆ ఫిట్నెస్ ప్రమాణాల ప్రకారం ఈ బస్సు యొక్క రిజిస్ట్రేషన్ ప్రకారం ఉందా లేదా అని చూడవలసిన బాధ్యత ఇక్కడ అధికారులది. తప్పుకుంటారంటే ప్రజా రక్షణ ఎవరు చూస్తారు? మరి అదే కదా, అక్కడ బండి రిజిస్టర్ అయింది, అక్కడే ఫిట్నెస్ రెన్యువల్ అయింది, అక్కడే ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నాను, నేను అక్కడే ట్యాక్స్ కట్టాను, ఆల్ ఇండియా ట్యాక్స్ నేను ఢిల్లీలో కట్టాను కనుక నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతానంటే మరి ఇక్కడ ఇవన్నీ తనిఖీ వ్యవస్థ ఎందుకు? ఇక్కడ ఈ తనిఖీ వ్యవస్థలో మరి బండి సీటర్ బస్సు అయితే బర్తులు ఎందుకు నేను వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మంది కాదా? ఇక్కడ అధికారులు కాదా? మరి రోజు ఇక్కడే తిరుగుతున్న బస్సులు ఇక్కడ నుంచి బెంగళూరు రెగ్యులర్ గా మీరు టోల్ గేట్లలో చూస్తే తెలుస్తుంది. ప్రతి ట్రిప్ రోజు మార్చి రోజు దాని ఎంట్రీ ఉంటుంది. అవును, మరి ఇక్కడే తిరుగుతున్న బస్సుని ఇన్స్పెక్షన్ చేసి ఇది ప్రమాణాలకు అనుగుణంగా ఉందా లేదా, చట్టపరంగా దీనికి ఉన్నటువంటి అవసరాలన్నీ ఉన్నాయా లేవా, ఉపకరణాలన్నీ ఉన్నాయా లేవా అని చూడవలసి. నిర్లక్ష్యం కనిపిస్తోంది, లెక్కలేని తనం కూడా ఇక్కడ ఉందంటున్నారు గాంధీ గారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం కూడా రిజిస్ట్రేషన్ ఒక రాష్ట్రంలో, ఫిట్నెస్ మరో రాష్ట్రంలో, ఇంకో రాష్ట్రంలో ట్యాక్సులు కడుతున్నాం, ఇంకో రాష్ట్రంలో పర్మిట్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తిరిగినా మమ్మల్ని ప్రశ్నించే అవకాశం లేదు అనే ఒక లెక్కలేని తనం ఏదైతే ఉందో అది ఇవాళ లెక్క పెట్టలేనంత నష్టానికి కారణమైపోయింది. అందులో భాగంగానే మనం చూసాం 10ల సంఖ్యలో ఆ ప్రాణాలు పోవడానికి కారణం ఏంటని మనం వెతికితే ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా సీటర్లుగా వాటిని రిజిస్ట్రేషన్ చేసి స్లీపర్లుగా వాళ్ళని నడుపుతున్న యాజమాన్యంది తప్పైతే ప్రతి 2 రోజులకు ఒకసారి అంటే ప్రతిరోజు అదే రోడ్డు మీద తిరుగుతున్న అదే బస్సు ఏ ప్రమాణాల ప్రకారం తిరగాలి,
ఏ పర్మిషన్ల ప్రకారం తిరగాలి కానీ ఎలా తిరుగుతున్నాయి అని చెక్ చేసుకోకపోవడం ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఆ లెక్కలేనితనము యాజమాన్యం దగ్గర నుంచి ఈ పట్టించుకోని తత్వం ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్యమే ఇవాళ ఇన్ని ప్రాణాలు పోవడానికి కారణంగా అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ 43 మంది కూర్చొని వెళ్ళడానికి అవకాశం ఉన్న బస్సుని స్లీపర్గా మార్చింది ఎవరు? అలా స్లీపర్గా మారి అది ఇవే రోడ్ల మీద తిరుగుతున్నా ప్రతిరోజు తిరుగుతున్నా పట్టించుకోని అధికారులను మనం ఏమనాలి? కేవలం మనం ఇంట్లోలో చెప్పినట్టుగా కేవలం కాగితాల మీద పర్మిషన్లు ఉంటే సరిపోతాయా? కాగితాల మీద ఉన్న విషయాలను కేవలం కాగితాలు చెక్ చేసేసి ఇది సరిగా ఉంది అంటే సరిపోతుందా? ఈ ప్రశ్న కూడా మనము ఖచ్చితంగా అడగాల్సిందే. గాంధీ గారు మరొకసారి లైన్లోకి వచ్చారు. గాంధీ గారు సార్ మ్యూట్లో ఉన్నట్టుంది, ఒకసారి మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోరా ప్లీజ్. సార్ మ్యూట్లో ఉన్నట్టుంది ఆడియో. నా మాట వినపడుతుంది? ఎస్ సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. అయ్యా నేను ఇందాక చెప్పిందే మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను సీటర్ బస్సుగా ఉన్న దానిలో బెర్తుల్ని అనుమతించటం చట్టరీత్యా నేరం, ప్రజారక్షణకి వ్యతిరేకం. ఎవరు ఎన్ని పట్టినా ఎన్ని చెప్పినా కానీ మరి ఇక్కడ అధికారులకి మాకేమిటి సంబంధం అని తప్పించుకోవటం అవుతుంది తప్పితే అది బాధ్యతారాహిత్యం అవుతుంది తప్పితే ప్రజల ప్రాణాలని పణంగా పెట్టడానికి అది సరైన కారణం కాదు. నేనేదో నా డ్యూటీ నేను చేస్తున్నాను, బండిలో ఫిట్నెస్ ఉంది, బండికి పర్మిట్ ఉంది, బండికి ట్యాక్స్ కట్టాను, బండికి 4 చక్రాలు ఉన్నాయి, బండికో స్టీరింగ్ వీల్ ఉంది, బండికో డీజిల్ ట్యాంక్ ఉంది, బండికో ఏసీ మిషన్ ఉంది, బండిలో బర్త్ ఉంది అంటే ఎలా కుదురుతుందండి? దానికి చట్టపరంగా ఉండవలసినటువంటి అన్ని రకాల ప్రమాణాలు పాటించాలి కదా. అసలు అధికారులకు సంబంధించిన బర్త్ బస్ ఎలా అవుతుంది? అసలు బస్ ఎలా ఉంటుంది? సరే, ఇక్కడ ఆర్టీ అధికారులకు సంబంధించిన అధికారుల గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు ఒక బస్సు వచ్చింది, అతను వెళ్ళి ఆ క్లీనర్ ఎవరు వెళ్ళేసి డాక్యుమెంట్స్ చూపిస్తే ఆన్ పేపర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు వదిలేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళు నిజంగానే లోపలికి వెళ్ళి చెక్ చేసి ఇవి బర్తులు కాదు, ఇక్కడ మీరు స్లీపర్లు పెట్టారు కాబట్టి వీటిని నేను పర్మిట్ చేయను అని చెప్పి చెప్పడానికి అధికారం ఉంటుందా అధికారులకి? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా ఉంది. అసలు చేయాలి కూడాను. కేవలం బయట నుంచుని ఆ డ్రైవర్ ని పిలిపించుకుని కాగితాలు చూసి కాగితాలన్నీ బాగానే ఉన్నాయి అని వదిలేసుకుందామంటే చాలా బాధ్యత రాహిత్యం, నిర్లక్ష్యం. బస్సు ఎక్కాల్సిందే, బస్సులో చూడవలసిందే. అసలు కాగితాల్లో చూస్తేనే అర్థమవుతుంది సీటర్ బస్సు అని. అవును, ఇక్కడ కాగితాలు చూడటంలో కూడా లోపం ఉందని చెప్పి నేను హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే బస్సులో ఆర్సీలో బండి సీటర్ బస్సుగా ఉంది, రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ ఫిజికల్ గా బండిలో బెర్తులు ఉన్నాయి. అవును, అది ప్రాథమికమైనటువంటి కనపడేటటువంటి విజువల్ అబ్జెక్షన్. ఇక మిగిలినటువంటి పరికరాలు ఉన్నాయా లేవా అనేది లోపలికి వెళితే తెలుస్తుంది. ఇంకొక అంశం నేను చూడని అవసరం లేదు, కాగితాలు మాత్రమే చూసి కాగితాల వరకే నేను పరిమితం అవుతాను అంటే అది ప్రజా క్షేమానికి సంబంధించినటువంటి వ్యవహారంగా నేను అది పరిగణించాను. ఇంకొక అంశం కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ప్యాసింజర్లు ఉన్నారో వాళ్లకు సంబంధించిన లగేజ్ తీసుకెళ్లడం ఓకే, కానీ అక్కడ వందల సంఖ్యలో సెల్ ఫోన్లు ఉన్నాయి. వాటిని తీసుకెళ్లే క్రమంలో అక్కడ నిన్న జరిగిన అగ్ని ప్రమాదము, దాని ద్వారా అంటుకున్న మంటలు, ఆ తర్వాత బ్యాటరీలు పేరి ఇది మరి కాస్త వర్జన్ చేసింది ఇష్యూని అన్నది ఒక పాయింట్ తెరపైకి వస్తుంది. అంటే ఈ బస్సుల్లో ఇలాంటి పార్సల్స్ తీసుకోవడానికి అలౌడ్? అది నిజానికి బస్సులో ప్యాసింజర్ కి సంబంధించిన సరుకు మాత్రమే తీసుకువెళ్ళాలి. వాళ్ళ బ్యాగేజ్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి కార్డ్బోర్డ్ బాక్సులు ఏమన్నా వాళ్ళ సామానులకు సంబంధించిందే తీసుకెళ్ళాలి. కమర్షియల్ లగేజ్ తీసుకెళ్ళటం చట్ట విరుద్ధం. దానికి జిఎస్టీ వాళ్ళు ఉంటారు, జిఎస్టీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే ఎలాంటి సరుకు కమర్షియల్ గుడ్స్ తీసుకొస్తున్నారు అనేది బండి యజమానికి తెలియదు. ఆయన కిరాయి తీసుకుంటాడు, ఆ లగేజ్ వేసుకుంటాడు. అదే గనక బండిలో ప్యాసింజర్ కూడా ఉంటే బండి ప్యాసింజర్ కి సంబంధించిన లగేజ్ అయితే అది ఏ లగేజో చెప్పగలుగుతాడు, అది ఏ లగేజో తెలుస్తుంది, అది ప్రాణాంతకం కాదు అనేది అతనికి అర్థం అవుతుంది. కానీ ఇక్కడ కమర్షియల్ లగేజ్ అనేసరికి ఆ బండి ఆ లగేజ్ సంబంధించిన మనిషి ఉండరు. అందువల్ల అది బ్యాటరీలా
గంజాయా, లేకపోతే ఇంకా ఏమైనా ఎలక్ట్రానిక్ గుడ్సా, ఇంకా ఏమైనా ప్రమాదకరమైన అనేది బండి యజమానికి కానీ డ్రైవర్కి కానీ తెలిసే అవకాశం ఉండదు. కానీ ట్రాన్స్పోర్టేషన్ లో ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ లగేజ్ తీసుకెళ్లొద్దు అని చెబుతుంది. కాదు, ట్రాన్స్పోర్ట్ బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు దీంట్లో ఏమున్నాయి వస్తువులు అని. అవి తెలుసుకున్నప్పుడైనా వీటిని నివారించాల్సిన బాధ్యత సార్. ఏం చెప్తే అది రాసుకుంటారు వాళ్ళేమి సీజీటీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూపించారు కదా. అవును అవును అవును. అందుకోసమే ప్రభుత్వం చట్టంలో కమర్షియల్ లగేజ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అని చెప్పి క్లియర్ గా పర్మిట్ రూల్స్ లో ఉందండి. ఎందుకు అంటే కంపెనీ లగేజ్ ఉంటే సేఫ్టీ ఉంటుంది, ఆ లగేజ్ సేఫ్ లగేజ్ అనేది అర్థమవుతుంది. అన్కంపెనీ లగేజ్ అయ్యేసరికి అది ఏదైనా ఉండొచ్చు, మాదక ద్రవ్యం అవ్వచ్చు, ప్రాణాంతకమైనది అవ్వచ్చు, ప్రమాదకరమైనటువంటి పేలుడు పదార్థాలు అవ్వచ్చు, ఇంకా ఏమైనా అవ్వచ్చు. కనుక నేను లగేజ్కి తీసుకెళ్తాను అనటం అనేది చాలా అభ్యంతరకరమైనటువంటిది, చట్టవిరుద్ధమైనటువంటి వ్యవహారం. ఎస్ సార్, ఇదే సందర్భంలో ఎవరైతే వేమూరి కావేరీ ట్రావెల్స్ యజమాని నిన్న రెస్పాండ్ అవుతూ ఒక విచిత్రమైన వాదన తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే నా దగ్గర పర్మిషన్లు ఉన్నాయి, నాకు పర్మిట్ ఉంది, నా బస్సు ఫిట్గా ఉంది, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంది, కాబట్టి జరిగిన దాన్ని ప్రమాదంగా చూడాలి తప్ప దాన్ని నన్ను నేరస్తుడిగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఒక మాట తెరపైకి తీసుకొచ్చారు. ఆయనకి ఎలాంటి బాధ్యత లేదు దాని మీద, ఆ జరిగిన ఘటనకు కానివ్వండి, ఆ సంఘటనలో చనిపోయిన ప్రాణాలకు కానివ్వండి నా బాధ్యత లేదు అనే విధంగా మాట్లాడారు. సో నిజంగానే ఆయన్ని అలానే చూడాలంటే మాట్లాడిన వారెవరో నాకు తెలియదు కానీ సార్, పూర్తిగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సీటర్ బస్సుగా ఉన్నదాన్ని బర్త్ గా ఆయన ఎందుకు మార్చారు? సెక్షన్ 52 వైలేషన్ అది. దాని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయొచ్చు, అది చట్టపరంగా తీసుకునే చర్యలు. కానీ నాకు అన్ని కాగితాలు ఉన్నాయని చెప్పడం అన్నది, నా బండికి ఫిట్నెస్ ఉంది అంటే ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, నా బండికి స్టీరింగ్ ఉంది, నా బండికి టైర్లు ఉన్నాయి, నా బండిలో డీజిల్ ట్యాంక్ లో డీజిల్ ఉంది, నేను వెళ్తాను అని చెప్పినట్టు ఉంటుంది. కానీ ఇది మరి ఏ రకంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ సంపాదించుకున్నారు, ఫిట్నెస్ చేసిన తర్వాత ఈ మార్పులు చేసి మరి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు అనేది మనకి అర్థం అవుతుంది. అసలు సీటర్ బస్సుగా ఉన్నదానికి బర్తులు ఎలా ఫిక్స్ చేశారు అనే దానికి సమాధానం ఎవరు చెప్పడం లేదు. నాకు అన్ని కాగితాలు ఉన్నాయని సమర్థించుకుంటున్నారు కానీ ఆ కాగితాలు ఆర్సీ ప్రకారం సీటర్ గా ఉండవలసింది బర్తులు ఎందుకు వచ్చినాయి అనే దానికి ఎవరు సమాధానం చెప్పటంలే. ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిన తర్వాత ఎందుకు మార్చారు ఈయన? ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు స్లీపర్ బస్ అయితే అన్ని రకాల పరికరాలు ఉండాలి కదా, సీటర్ బస్ అయితే ఏం ఉండవనే దానికి వాదనకి ఇది సంబంధం లేని వ్యవహారం అండి. అవును అవును సార్, ఇది ఒక చిన్న పాయింట్ ఇక్కడ, అంటే మేబీ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకుంటాను, బట్ స్టిల్ అయినా అడుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ బాడీ బిల్డింగ్ చేస్తారో, ఈ బస్సులకు సంబంధించిన బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, వీళ్ళ దగ్గర ఉన్న పర్మిషన్స్ ని చూసి దానికి అనుగుణంగానే వాటిని తయారు చేయాలా, లేకపోతే ఎవరైనా సరే నేను డబ్బులు ఇస్తాను కాబట్టి అది సీటర్ ఉన్నా పర్లేదు మీరు స్లీపర్ గా తయారు చేయండి అంటే వీళ్ళు తయారు చేసి ఇవ్వడానికి వీళ్ళకు అలాంటి అధికారం కానివ్వండి, లేకపోతే అలాంటి అవకాశం కానివ్వండి, ఆ వెసులుబాటు లాంటిది ఏమైనా ఉందా? నేను క్లారిఫై చేస్తున్నాను సార్. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 125C ప్రకారం సార్ బస్సుని ప్యాసింజర్ వెహికల్ కి బాడీ బిల్డ్ చేయడానికి వాళ్ళు ఏ రకమైన విధి విధానాలు పాటించాలి అనేది క్లియర్ గా బస్సు బాడీ వాళ్ళకి డైరెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు కూడాను కన్సర్న్ కంపిటెంట్ అథారిటీ దగ్గర లైసెన్స్ పొంది ఉంటారు. అవును, నా దగ్గర ఈ రకమైన ఎక్విప్మెంట్ ఉంది, నేను ఈ బస్సు తయారు చేయడానికి నా దగ్గర ఈ సామాన్ ఉంది, నేను ఈ రకంగా చేస్తాను అని చెప్పి వాళ్ళు ముందు లైసెన్స్ తీసుకుంటారు. వాళ్ళు నిజానికి బస్సుని బాడీ బిల్డ్ చేసేటప్పుడు కూడాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారండి. వాళ్ళు చట్టవిరుద్ధంగా చేయరు. ఇక్కడ బస్సు సీటర్ బస్సుని అనాథరైజ్డ్ గా వాళ్ళ దగ్గర చేయించలే, ఎక్కడో బయట చేయించారు. ఆథరైజ్డ్ బస్సు బాడీ బిల్డర్స్ ఇలాంటి ఇవ్వరు. ఇచ్చారు అన్నది వాళ్ళు ఎవరన్నా చెప్పారంటే అది అబద్ధం. ఎక్కడ చేయించారు అనేది ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయిస్తారు. ఈ బస్సుకి బెర్తులు ఎక్కడ కట్టారు, ఎక్కడ నిర్మించారు అనేది పోలీసులు ఖచ్చితంగా దీని వ్యవహారం తీసుకొస్తారు, క్రిమినల్ కేసు పెడతారు. ఇది కేవలం ప్రమాదంగా పరిగణించడం అన్నది తప్పు. ఇది దుర్బుద్ధిగా బండిని మార్చి, చట్ట విరుద్ధంగా బండిని మార్చి ప్రయాణికుల ప్రాణాలకి నష్టం కలిగించిన మాట వాస్తవం. సార్, ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, అంటే మేము నిన్నటి నుంచి దీన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవరు ర్యాష్ డ్రైవింగ్ కి సంబంధించిన కొన్ని చలన్లు ఆయన మీద ఆల్రెడీ ఉన్నప్పుడు, అలాంటి రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు దీన్ని అంటే అతన్ని ఆ డ్రైవర్ని పిలిపించి
అంటే కేవలం మేము చలాన్ వేసేసాం కాబట్టి మా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది అని అనుకుంటున్న పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి ఒక డ్రైవర్ని పిలిపించి ఆయనకి ఎంతో కొంత కౌన్సిలింగ్ ఇచ్చుంటే ఇలాంటి ఘటన జరిగేది కాదేమో అన్న ఒక మాట తెరపైకి వస్తుంది. సో అలాంటి ప్రావిజన్ ఏమైనా ఉందా సార్? దీని మీద నా అభిప్రాయం చెబుతానండి. ఈ బస్సు మీద 16 చలాన్లు ఉన్నాయి, 23,000 రూపాయల దాకా ఫైన్ ఉంది అనేది రికార్డులు చెబుతున్నాయి అని చూపిస్తున్నారు. అవును సార్. కానీ ఈ రికార్డింగ్ అంతా కూడాను సీసీ కెమెరాల ద్వారా జరిగిందే గాని ఎక్కడ ఆపి చెక్ చేసినట్టు స్పీడ్ బ్రేకర్ ఓవర్ స్పీడింగ్ గానీ, రాంగ్ సైడ్ డ్రైవింగ్ గానీ, ఆపోజిట్ లేన్ డ్రైవింగ్ గానీ ఏవి కూడాను సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యిందే తప్పితే ఎవరు బండిని వ్యక్తిగతంగా తనిఖీ చేయలేదు. ఇక రెండోది, ఇప్పుడు ఈ 16 చలాన్లు ఉన్నాయని చెప్పారని అంటున్నారు కదా, ఈ చలాన్లు ఎవరికి ఇవ్వాలి వీళ్ళు? పోలీసు వాళ్ళు. బండి ఓనర్ ఏమో రాయగఢ్ లో ఉంటాడు, ఏది రిజిస్టర్డ్ ఓనర్ అడ్రస్. ఈ బండి వివరాలు పోలీసు దగ్గర ఉండదు. అవును. ఈ బండి వివరాలు ఇక్కడ ఆర్టీఏ వాళ్ళ దగ్గర ఉండవు. ఎస్. వాళ్ళు చలాన్లు ఎలా సర్వ్ చేస్తారు, ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు, ఇవన్నీ కూడాను సమాధానం రాని, సమాధానం లేని ప్రశ్నలు. ఎస్. ఇక్కడ మనిషి ఉంటే వాడిని పట్టుకుని చేయటానికి ఉంటది. ఆయనేమో రాత్రిపూట బండి ఎక్కుతాడు, పగలెక్కడ ఉంటాడో తెలియదు. ఓనర్ పంపిద్దామంటే ఓనర్ రాయగఢ్ లో అడ్రస్ ఉంది, ఓనర్ ఎక్కడ ఉంటాడో తెలియదు. పోలీసులు అలాగే మరి 16 చలాన్లు అలాగే పెట్టి కూర్చున్నారంతే. కానీ మామూలుగా చిన్న చిన్న వాళ్ళు ఏదో ఆపి కాదు సార్, బైక్ మీద వెళ్ళే వాళ్ళు ఒక 4-5 చలాన్లు ఒక 500-600 రూపాయలు ఆపి మీరు కట్టేసి వెళ్ళండి అని ముక్కు పెట్టి మరి వసూలు చేస్తారు. అలాగా సార్, మీకు చలానా వచ్చింది అనుకోండి, అవును సార్, మన అడ్రస్ ఉంది ఇక్కడ, మన ఇంటికి వస్తుంది, మన ఫోన్ నంబర్ ఉంటుంది, మన ఫోన్ కి SMS వస్తుంది. లేదు పొరపాటు మనం ఈ రోడ్డు మీద పగడపడ పోతుంటే పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆపి పట్టుకుంటారు. ఇది అలా కాదు కదా. రాత్రి 10:30కి మియాపూర్ లో బయలుదేరుతుందట, 11 లగిడికాపులకు వస్తుందట, అక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోద్ది. ఓకే. అంత అర్ధరాత్రి పూట ఈ బండిలో డ్రైవర్ లక్ష్మయ్య అనే డ్రైవర్ ఉన్నాడు, అతని మీద 16 చలాన్లు ఉన్నాయి, ఆ బండి ఓనర్ మీద నువ్వు కట్టు అని అడిగేటటువంటి వెసులుబాట్లు సాధ్యం అయ్యేది కావాలి. ఇబ్బంది ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో ఆ డ్రైవర్ కి సంబంధించి కూడా మరొక అంశం తెరపైకి వచ్చింది. ఆయన ఫేక్ సర్టిఫికెట్లు అన్ని సబ్మిట్ చేసి ఆయన లైసెన్స్ తీసుకున్నారు అన్నది ఒక పాయింట్ వినిపిస్తుంది. సో ఈ లైసెన్స్ చూడాలండి, లైసెన్సింగ్ విధానంలో ఈ రోజున అమల్లో ఉన్న మోటారు వాహనాల చట్టం ప్రకారం 8వ తరగతి చదవాలన్న నిబంధన లేదు. 10వ తరగతి పాస్ అవ్వాలి, 10వ తరగతి సర్టిఫికేట్ తీసుకురావాలి, అసలు సర్టిఫికేట్ తీసుకురావాలనే నిబంధన లేదు. మనిషికి చదవటం రాయటం వస్తే చాలు అన్నది ఈ రోజు చట్టం. ఓకే. అందువల్ల అతగాడు దొంగ 10th క్లాస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశాడా, 8వ క్లాస్ వరకే చదివాడా అనేది అవసరం లే. లైసెన్స్ ఉందా లేదా అనేది మాత్రమే మనకి కావాల్సిన వ్యవహారం. అతనికి లైసెన్స్ ఉందనేది రికార్డు చెబుతుంది కాబట్టి డ్రైవర్ యొక్క నిర్లక్ష్యానికి మనం అతను బాధ్యత వహించవలసిందే. అతగాడు ఎలా లైసెన్స్ పొందాడు అనే దాని మీద మీమాంస అనవసరం. చట్టవిరుద్ధమైనది కాదు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి ఘటనలు జరగానే ఇమ్మీడియట్ గా నెక్స్ట్ ఒక 1 వీక్ పాటు ప్రతి ఒక్కరు చాలా అలర్ట్ గా ఉంటారు, చాలా ఏమంటారు, ఈ చెకింగ్లు అవుతాయి, వెరిఫికేషన్లు అవుతాయి, అవన్నీ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఇది వదిలేస్తారు అన్నది ఉంది. సో రెగ్యులర్ గా ఈ చెకింగ్ చేయడానికి సంబంధించి ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ లో ఏం చెప్తుంది అంటే ఎప్పటికి ఒకసారి వీళ్ళు చెక్ చేసే అవకాశం ఉంటుంది, ఎన్నిసార్లు ఒకసారి చెక్ చేయాలి ఏంటన్న దానికి సంబంధించి, లేదా ఈ ఆటోమేటెడ్ సిస్టమ్ అంటే ఇది ఫిట్నెస్ లేదు అనగానే ఇమీడియట్ గా వీళ్ళకి తెలిసేందుకు అవకాశం ఉన్న ఈ సర్వర్ సిస్టమ్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా అలాంటి ఒక ఆప్షన్ ఉందా? అంటే నాకు ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది బస్సు వాహనం బయట వ్యవహారాలు, జరిగి అపకారం జరిగింది వాహనం లోని వ్యవహారాలు. అవును. బయట ఓవర్ స్పీడింగ్ సీసీ కెమెరాలు పట్టుకుంటాయి, రాంగ్ డ్రైవింగ్ సీసీ కెమెరాలు పట్టుకుంటాయి కదా. మనిషిని చెక్ చేస్తేనే తాగి నడుపుతున్నాడు లేదనేది బయటపడేది. బస్సును ఆపి చెక్ చేస్తేనే బస్సులో సరైన ఉన్నాయా లేవా అని తెలిసి వచ్చేది. ఇవి ఆపడానికి తగినటువంటి సాధన సంపత్తి రవాణా శాఖ సిబ్బంది దగ్గర కానీ, తగినంత మంది సిబ్బంది రవాణా శాఖలో ఉండటం కానీ, వారికి డైరెక్షన్ ఇచ్చేటటువంటి విధానం కానీ లేదు.
ఉన్న కొద్ది మంది పాటపాట డ్యూటీ చేసుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతారు. అవును. వారికి వెసులుబాటు ఉన్నప్పుడు, వారికి అవకాశం ఉన్న చోట బలం చెక్ చేస్తారు. అంతేగాని రాత్రిపూట ఎడుతున్న బస్సును ఆపుదాము, ఈ బస్సులో సీట్లు ఉన్నాయా లేవా, ఈ బస్సులో ఫైరింగ్ ఎక్సిక్యూషన్ ఉందా లేదా అంటే ఆ ప్యాసింజర్లకి కోపమే, యజమానికి కోపమే, డ్రైవర్కి కోపమే, ఇంకా పైన వీళ్ళ మీద అనుమానాలు కూడా పెడతారు. లంచం అడుగుతున్నాడు, లంచం అడుగుతున్నా ఇవ్వలేదని చెప్పి మా బస్సును ఆపాడు అని నిందలు కూడా వేస్తారు. ఈ బాధలు ఎందుకు పడాలని చెప్పి ఎవరు నా బాధ్యత నేను చేసుకుంటున్నాను అనుకుంటారు. దానికి తగినటువంటి మంది, మార్బలము, ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇప్పుడు పోలీసులు ఉన్నారంటే వారికి 4-5 సిబ్బంది ఉంటారు, ఒక బ్యారికేడ్ ఉంటుంది, వాళ్ళు ఆపుతారు, చెక్ చేస్తారు. మా బ్రేక్ ఇన్స్పెక్టర్ దగ్గర ఉండాలంటే ఒక కానిస్టేబుల్ ఉంటాడు, ఈయన ఆపాడంటే ఈయన డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఆపాడు అనేటటువంటి ముందు నిందే చేస్తారు. అక్కడ వాస్తవం ఉండదు. అందువల్ల మనకెందుకు వచ్చిన ఎంబరాస్మెంట్, దిగి మనం ఎందుకు బురదలో దిగటం ఎందుకు, బురద అయిన బాధపడటం ఎందుకు అనుకునేటటువంటి విధానం ఉంటుంది. తర్వాత సేఫ్టీ, వాళ్ళకి రక్షణ ఉంటుంది. బండి రాత్రిపూట బండి అర్ధరాత్రి ఆపకుండా లాక్కెళ్ళిపోతే ఈయనకి ఏమైనా అదైపోతే అపకారం జరిగితే ఏం చేస్తారు? ఇలా ప్రాణాలు కోల్పోయినటువంటి మా రవాణా శాఖ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళు ఆపబోయి వాళ్ళని కొట్టేసి వెళ్ళిపోయిన సందర్భాలు. ఇవన్నీ చూసుకుని అర్ధరాత్రి పూట వెతుకులాట మనకెందుకు,